గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. ఐ వాంట్ టు దెమ్. ఫీల్ అయ్యారా ఎప్పుడన్నా? బాధపడతారా? చాలా ఫీల్ వచ్చా. ఎందుకంటే మీరేమో బెస్ట్ ఇస్తున్నారు, డెస్పైట్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ కమింగ్ ఇన్, ఇట్లాంటి కాంట్రవర్సీలు, ఇలాంటి బ్యాక్ క్లాషెస్, ఇప్పుడు మీరు కొన్ని ఆపర్చునిటీస్ కూడా పోయాయి అంటున్నారు. ఉంది అది పార్ట్ ఆఫ్ గేమ్. ఇంకోటి, ఈ పాట నాది మీరు తీసుకో అని చెప్పిన ప్లేస్లో నేను లేదు. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నేను కాదు. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్లో ఏదో చిన్న క్రియేటివ్ డిఫరెన్స్ ఉంటుంది. ఎనీ డైరెక్టర్ ఎనీ ఇదిలో ఉంటుంది. స్టిల్ ఐ రెస్పెక్ట్ సందీప్ గారు, యశస్వి గారు. స్టిల్ ఐ వాంట్ టు ఈ పర్సనల్గా అడగండి క్వశ్చన్, అది ఎందుకు సార్, ఏం సార్ ఇవన్నీ అన్నది. సందీప్ గారు గురించి చెప్తున్నా, కొన్ని విషయాలు నాకే అర్థమైంది. ఇంత పెద్ద డైరెక్టర్, ఇంత విషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇలా అవుతుంది. సందీప్ గారు ఒక ఇదిలో మాట్లాడారు అని చెప్పి నాకు 2-3 పోయింది. బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ హీఈస్ మోర్, ఐ లైక్ ఆర్జీవి గారు తర్వాత రాజమౌళి గారు నాకు చాలా ఇష్టం. నేను ఫస్ట్ అందాల రాక్షసిలో ఈజ్ మై ప్రొడ్యూసర్. రాజమౌళి గారు, ఆర్జీవి గారు ఇలాంటి పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో ఎన్నో ప్రాబ్లమ్స్ నాలాగా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్పొచ్చు, కాంట్రవర్సీస్ ఉంటుంది, బట్ క్రియేటివ్లో ఏం మారదు. నేను అలాగే. ఇప్పుడు నా గురించి ఏదో చెప్పారు, కానీ నేనేం చేయాలి, దానికి సాంగ్స్లో కరెక్ట్ చేయాలి. మీరు వీరెవరు అది అని, అది మేనర్స్ కాదు కదా. బయట వచ్చి ఇంకోరు తప్పు అని చెప్పకూడదు. నాకు చాలా చెప్పాలని ఉంది, అది మన మధ్యలో మాట్లాడకూడదు. బయట వచ్చి చెప్తే అది మేనర్స్ కాదు కదా, అది చిన్నపిల్ల ఆటలాగా పోతుంది. ఇప్పుడు నన్ను కిడ్ ట్రీట్ చేస్తారు. కిడ్ లాగా వచ్చి అమ్మ స్కూల్ కంప్లైంట్ నాకు ఇతన్ని. కానీ మీరు చాలా మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేస్తున్నారు సిచ్యువేషన్. నేను హ్యాండిల్ చేయలేదు యాక్చువల్గా, వాళ్ళని హ్యాండిల్. సార్ స్టిల్ దే ఆర్ డూయింగ్ వండర్స్. we are writing histories. When we are doing a music, we are writing histories, and they are doing movies like anything. నాకన్నా చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ వాళ్ళు. దే ఆర్ డైరెక్టర్స్, క్యాప్టెన్ ఆఫ్ షిప్. ఐఎమ్ జస్ట్ అ స్మాల్ విఎస్టీ, ప్లగిన్ లాగా, నేను ఒక ఆర్నమెంట్ అంతే. ఈ మూవీలో నాకు ఒక లక్ ఏంటంటే, ఎనీ మ్యూజిక్ డైరెక్టర్కి మూవీ రిలీజ్కి ముందు ప్రమోషన్ నేనే, మూవీ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత అది లైఫ్ లాంగ్ ప్రమోషన్. ఏదో ఒక షాప్లో ఉండిపోరాదే వింటే ఇది మంచి పాట రా అన్నట్టు అది ఒక ప్రమోషన్. నా గురించి ఒక డైరెక్టర్ ఇలా చెప్పారంటే, ఆ పాట విన్నప్పుడు నేను చేసిన తప్పు రాదు, నేను చెప్పిన గొప్పతనమే వస్తుంది. ఇది వాళ్ళే కూర్చుకుని అన్నీ చేయలేదు, నేను కూడా చేయలేదు. నన్ను నమ్మి 30 ఫ్యామిలీస్ ఆర్ దేర్, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఆర్ దేర్. ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఫ్యామిలీ వచ్చి, సార్ మంచి పాట నాకు ఇచ్చారు సార్, ఈ పాటలో నేను వాయించేది. దే ఆర్ గివింగ్ దేర్ నాలెడ్జ్. సో చేసినది చేసి తర్వాత వీళ్ళు తప్పు. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ టైంకి రాలేదు, నాకు ఫోన్ ఎత్తలేదు అని నేను కూడా చెప్పొచ్చు. అది దట్ ఈస్ నాట్ ద వే. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గేమ్. అది ఇన్సైడ్ స్టోరీ. ఎన్ని హిట్ సాంగ్స్ చేసినా సరే ప్రతిసారి నేను ఒక చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని అంటున్నారు కదా, అలా మీకు మీరే ఊహించుకుంటున్నారేమో. వి లుక్ అప్ టు యూ. ప్రతి సాంగ్ ఈజ్ లైక్ అ సూపర్ హిట్, ప్రతి బీజిఎం ఈజ్ లైక్ అ వండర్ఫుల్ స్కోర్. వి యూజువలీ లుక్ అప్ టు యూ. కానీ మీరేమో మేము ఇంకా చాలా చిన్నవాళ్ళం అని చెప్పుకుంటారు. అంటే అన్ని ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది అని ఒక సామెత ఉంది. అందాల రాక్షసిలో సీన్ ఉంది, ఇద్దరు బ్లైండ్ పీపుల్, ఒక ఓల్డ్ కపుల్స్ ఉంటారు, ఆ బ్రిడ్జ్లో ఉంటారు. వాళ్ళు మాట్లాడినది తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది. అది ఇంకా నాకు అది లెసన్. అది అను గారికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నా. నా లైఫ్లో అది లెసన్. అది ప్రేమ చెప్పాలని లేదు, చూసుకోవాలని లేదు, చూడడానికి కళ్ళే లేదు, వాళ్ళు ప్రేమలో ఉంటారు ఓల్డ్ పీపుల్. ఆ తర్వాత మిథున అది చెప్తుంది, హీరోయిన్ వచ్చి హీరో దగ్గర చెప్తుంది, చూసినదా లవ్, ఒక చూడకుండా లవ్ ఉంది అన్నది ఒక సీన్ ఉంది. ఆ సీన్ వచ్చి నాకు వేరే విధంగా ఒక ఇంటర్వ్యూలో ఒక పత్రిక అడిగారు పర్సన్, సార్ మీరు అందరూ రెహమాన్ సార్ ఫాలోవర్స్, నేను రెహమాన్ సార్, ఇళయరాజా అందరినీ రెస్పెక్ట్ చేసిన ఒకరు, మీరందరూ రెహమాన్ సార్ లాగా హ్యారు, ఇలాంటి డ్రెస్సు ఇలాంటివి పెట్టుకుని మీరు రెహమాన్ సార్ అవుతారా? సైలెంట్గా ఉండి మీరు ఇలా ఉంటే రెహమాన్ సారా మీరు అతనికి ఈక్వలా అన్నట్టు కాంట్రవర్సీగా ఒక క్వశ్చన్ అడిగారు. అది కాదు, హంబుల్గానే ఉండడానికి రీజన్ ఏంటి, యాక్ట్ చేస్తున్నారా అన్నట్టు. లేదండి, నా పాట అందాల రాక్షసి, ఎవడే సుబ్రహ్మణ్యం ఆర్ అర్జున్ రెడ్డి, వాట్ ఎవర్ ద థింగ్, ఒక
డిసబిలిటీ పీపుల్కి ఏం పనికిరాదు, ఇయర్ డిసబుల్ ఉన్న వాళ్ళకి. నేను వాళ్ళ దగ్గర నేను ఇంత పెద్ద సాంగ్ చేశాను అని చెప్పాలి. నేను చేయలేదు పెద్ద సాంగ్, పెద్దది అయింది బికాస్ ఆఫ్ ద డైరెక్టర్స్. సో అది అంత పెద్ద అయిన ట్రాక్ని నేను వినిపించేస్తే వాళ్ళకి వినదు. నా నవ్వు, నా కళ్ళు, నేను బిహేవ్ చేసిన బిహేవియర్, దట్ విల్ గివ్ అ బిగ్గెస్ట్ థింగ్. మ్యూజిక్ కన్నా లవ్ ఇస్ గ్రేటర్. సో ఇదిలో అచీవ్మెంట్ ఇక్కడే మనం చేయలేదు. రాజా గారు డస్ట్లో కూడా నేను రాను. ఇది ఎన్ని చెప్పినా మీరు చాలా నార్మల్, చాలా తక్కువ అని మిమ్మల్ని మీరు చెప్పుకుంటున్నా, మా దృష్టిలో అయితే మీరు చాలా గ్రేట్. లేదు, ఇక్కడ వచ్చిన ఫస్ట్ అందాల రాక్షసి టీంలో కీరవాణి గారు ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు. మీకు ఏదైనా హెల్ప్ అన్నా చెప్పురా బాబు, ఎలా ఇలాంటి సాంగ్ చేసావు, మనసు పలికే సాంగ్ విన్నప్పుడు ఆ ఫ్లూట్ బిట్ గురించి ఆడియో ఫంక్షన్లో ఓపెన్గా అందరి ముందు నేను ఎక్కడోంచి వచ్చి కంపోజ్ చేసిన ఒక సాంగ్ని ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ రికగ్నైజ్ చేసి ఎలా చెప్పారు, నాకు చెప్తారా అని హంబుల్గా అడిగారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అది తెలుసు, ఎలా వచ్చింది అని తెలుసు. కిరవాణి గారు లాగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నా దగ్గర ఇలా చెప్పినప్పుడు ఆ హంబుల్నెస్ నాకు లెసన్స్ అవుతుంది. కీరవాణి గారు మీకు కాంప్లిమెంట్ చేశారు, రెహమాన్ గారు చాలా సార్లు మీకు సపోర్ట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద వాళ్ళు, మెగాస్టార్ గారు ఇందాక మనం అన్నట్లుగానే మీకు ఒక ఓపెన్ అప్లాజ్ ఇప్పించారు. ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ, కాంట్రవర్సీలో మీరు ఇరుక్కున్నప్పుడు కానీ, డిడ్ సంబడీ కమ్ బిహైండ్ యూ అండ్ ప్యాట్ యువర్ బ్యాక్ అండ్ సే కమ్ ఆన్ రతన్, యూ కెన్ స్టిల్ డూ ఇట్? హిడన్లీ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దమ్, బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఫోన్ చేసి నేను మీట్ ఇది మంచిదే కదా, ఇది పేరు చెప్పడానికి పేరు వద్దు, పేరు ఎందుకంటే మళ్ళీ అది ఒక అన్నారా అని వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఏంటంటే చాలా పీపుల్, ఈవెన్ ద ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, ఈవెన్ ద డైరెక్టర్స్, ఈవెన్ ద మీడియా పీపుల్ కాల్ చేసి, రదన్ యు ఆర్ డూయింగ్ ఎ రైట్ థింగ్, వెన్ యు ఆర్ సైలెన్స్ యు ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ థింగ్స్ ఆర్ కమింగ్. ఇదన్నా ఇదన్నీ పట్టించుకోకు, వర్క్ చేయి, వర్క్ నిజంగా జెన్యున్ గా చేస్తే. పెద్ద పెద్ద వాళ్ళే కాల్ చేసి చెప్పారు మీకు ఇది అంటే? ఉంది నిజంగానే చెప్పారు. ఇంకో ఛానల్ కూడా చెప్పింది, ఒక ఫోన్ చెప్పి డోంట్ సీ ద కాంట్రవర్సీస్, ఇఫ్ యు ఆర్ రైట్ పర్సన్ యూ విల్ బీ హియర్, ఇఫ్ యు ఆర్ రాంగ్ పర్సన్ యూ వోంట్ బీ హియర్. మరి అంత పెద్ద పెద్ద వాళ్ళందరూ మీకు కాల్ చేసి సపోర్ట్ చేసినప్పుడు టైర్ 1 హీరోస్ కి సంబంధించిన సినిమాలు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవ్వలేదు. మీకు అందరు సపోర్ట్ చేస్తున్నారు కదా, చెయ్యాలి. దీనికి 2 వర్షన్స్ ఉన్నాయి రతన్ గారు. ఒకటి, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీకు వచ్చి పొగుడుతున్నారు, కానీ మీరు టైర్ 1 మూవీస్ హీరోస్ వి చేయట్లేదు. ఇది ఒకటి. అమ్మా బాబాయ్ కోసేసుకుంటారు ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళందరూ. చెప్తున్నా సత్యం, నేను చెప్తున్నా సత్యం గారు నా ఫ్యాన్స్ ఉన్నారా నిజంగా? మీ పెద్ద ఫ్యాన్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంది రతన్ గారు. లేదండి, నాకు కాదు, నా పాయింట్ ఏంటంటే, ఒకటి, ఎందుకు టైర్ 1 హీరో సినిమాలు చేయట్లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, టాలీవుడ్ లో క్వాలిటీ మీద నేమ్ కావాలా? మ్యూజిక్ డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫార్ అ బిగ్ ప్రాజెక్ట్, బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నట్టు నేమ్ కావాలా, క్వాలిటీ అక్కర్లేదా? బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు, తమన్ గారు, ఆల్ ద అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ సపోర్టింగ్ మీ. ఎక్కడైనా చూస్తే, నిజంగా చెప్తున్నా, ఎక్కడైనా చూస్తే, ఎయిర్పోర్ట్లో చూస్తే, తమన్ గారు ఉండిపోరేదే సాంగ్ విన్న తర్వాత ట్విట్టర్లో షేర్ చేశారు, తమన్ గారు షేర్ చేశారు. డిఎస్పి గారు ఒక అవార్డ్ ఫంక్షన్లో చూసి, బాబు నేను ఉన్నాము అన్నాను. మనీష్ శర్మ గారు, డే యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్, గో అని అలా చెప్పారు. రెహమాన్ గారు 2 విషయం చెప్తారు, ఇంట్రెస్టింగ్ 2 విషయాలు ఉన్నాయి. రెహమాన్ సార్ దగ్గర నేను అర్జున్ రెడ్డి చేసిన తర్వాత వెళ్ళి అర్జున్ రెడ్డి ట్రాక్ అలా చూపించాలి నాకు ఒక ఆశ. సో ట్రాక్లో ఎలా చూపుదామని, ట్రాక్ అవ్వదు కదా, సరే అట్లీస్ట్ మీట్ చేసినప్పుడు మనం మాట్లాడదాం. అర్జున్ రెడ్డి మూవీ చేసిన తర్వాత హీ నో దట్ మూవీ, సో ఎవ్రీ వన్ నో ద మూవీ. సో సార్ ఐ బికమ్ మ్యూజిక్ డైరెక్టర్. నేను అందాల రాక్షసిలో చెప్పాలనుకున్నది బికాస్ ఆఫ్ సందీప్ గ్రేట్నెస్ వల్ల, బిగ్ మూవీ అయింది కాబట్టి వల్ల నేను అర్జున్ రెడ్డిని చెప్పాలనిపించింది. అదర్వైజ్ నాకు లేబుల్ ఏంటి, ఇప్పుడు అర్జున్ రెడ్డి చేసిన తర్వాత ఇతను నార్మల్ మ్యూజిక్ డైరెక్టర్ అంతే. అర్జున్ రెడ్డి అని మాట్లాడడానికి నాకు చేసిన హెల్ప్ చాలా ఉన్నాయి. సందీప్ గారికి థ్యాంక్స్ చెప్తున్నా ఇప్పుడు. బికాస్ ఆఫ్ దట్ మూవీ దట్ చేంజెస్, గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ దేర్, బట్ గుడ్ చాలా ఉన్నాయి, బ్యాడ్ కన్నా. లెట్ us talk about the good. గుడ్, విల్ టాక్ అబౌట్ ద గుడ్. ఇప్పుడు రెహమాన్ సార్ మీట్ చేసినప్పుడు, సార్ ఐ బికమ్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ అని చెప్పి, అర్జున్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ పొగరులో వెళ్ళి, సార్ నేను అర్జున్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ సార్ అని చెప్పిన తర్వాత
అతను ఏదో స్వీట్ ఏదో తిన్నాను ఓ ఐఎమ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. నాకు అది షాక్ అయింది. మీరు హంబుల్ అంటున్నారే, చూడండి ఇక్కడ హంబుల్ చూడండి, అది పెద్ద లెసన్ అయింది. నా అరగెన్స్ ఏదైనా ఉంటుంది కదా, హెడ్ వెయిట్ ఏదైనా ఉంటే అది అన్నీ కింద పడిపోయింది. ఎందుకంటే ఇతను మ్యూజిక్ డైరెక్టర్, వెల్కమ్ టు ద బోర్డ్ అని చెప్పారు. సో నేనేంట్రా రెహమాన్ సార్ ముందు ఏంట్రా, రాజ్కోటి గారు ఒకసారి ఏంచి కూర్చోంటారా అయ్యా మీరు మంచి మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తున్నారు అని ఏదో ఒక ఫంక్షన్లో చెప్పారు. రాజ్కోటి గారు నా రెహమాన్ గారికే గురుగారు. వాళ్ళు ఇంత సింపుల్గా ఉన్నప్పుడు నేను ఎందుకు పొగరు చూపించాలి? అది అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ సార్ అట్లాస్ వాట్ ఇప్పుడు నన్ను రథన్ బాగాలేదు అని ఇండస్ట్రీ నుంచి తీసేశారు, నేను బయట పోయాను. ఇంకోటి నేను యాక్సిడెంట్లో చచ్చిపోయాను అనుకోండి, నన్ను రథన్ ఎవరికి తెలుసు? అందాలు రాసింది మ్యూజిక్ డైరెక్టర్. అక్కడే మాకు డౌట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి తీసుకున్నాం అనుకోండి, అర్జున్ రెడ్డి సినిమాకి ముందు సందీప్ గారు వాజ్ లైక్ అ నార్మల్ డైరెక్టర్, విజయ్ దేవరకొండ వాజ్ లైక్ అ నార్మల్ హీరో, అప్కమింగ్ హీరో, రతన్ గారు అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆఫ్టర్ అర్జున్ రెడ్డి హీరో స్కేలు పాన్ ఇండియా, డైరెక్టర్ స్కేలు పాన్ ఇండియా, మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు ఎందుకు అక్కడే ఉండిపోయారో నాకు అర్థం అవ్వదు. క్వశ్చన్ లో కరెక్షన్, ఇది రతన్ వల్ల కాదు, ఇది సందీప్ సార్ వల్ల, విజయ్ దేవరకొండ వల్ల. బికాస్ నేను ఏం మ్యూజిక్ చేసిన మీరు నమ్మరు, మెడికల్ కాలేజ్ లో బైక్స్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన మెడికోలు కూడా కాలేజ్ క్యాంపస్ కి అడుగు పెడుతుంటే పెద్ద పెద్ద స్పీకర్లతో సందీప్ రెడ్డి గారి సినిమా అర్జున్ రెడ్డి బీజిఎంలు ప్లే చేసుకొని ఢన్ 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 డర ఢన్ 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 అది ప్లే అవుతుంది అంటే మీరు ఇంకా చిన్న అంటున్నారు. ఇది బికాస్ రతన్ ద ఇండస్ట్రీలో మీరు చెప్పినది ఎలా ఉందంటే రతన్ అర్జున్ రెడ్డిలో లేకపోతే అర్జున్ రెడ్డి విన్నా లేదు, ఎవరు ఉన్నా ఉంటది. నాకు హర్షవర్ధన్ రెహమాన్ గారిని కలిసాక ఎలా అయితే జ్ఞానోదయం అయిందో మిమ్మల్ని కలిసాక నేను కూడా ఎంత అనిగమనిగా ఉండాలి అన్నది నేర్చుకుంటా. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్, గుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ దేర్, ఎవ్రీబడి ఈస్ డిజర్వ్ దర్ విక్టరీ. నేను లేకపోయి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ అది చేసినారు అని చెప్తున్నారు. అనదర్ థింగ్, అనదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ హూ ఎవర్ డూయింగ్ అదర్ మూవీస్లో ఎవ్రీ వన్ డిజర్వ్స్ మ్యామ్. ఇంకోటి మూవీలో చేసి గెలవాలి చాలా మంది పీపుల్ తిరుగుతున్నారు. నాకు వచ్చిన ఛాన్స్ ఇది, ప్రతి మూవీ ఛాన్సు, ఎవ్రీ మూవీ ఫార్చునేట్లీ 3 years జరుగుతుంది, నాకు 2 years. ఏ పేస్ లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారు రతన్ గారు? లైక్ డైరెక్టర్స్ అవ్వాలనుకుని ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, హీరో అవ్వాలనుకుని స్క్రీన్ మీద కనిపించాలనుకునే వాళ్ళు చాలా, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్, ఇలా ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏ క్రాఫ్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది? జనాలు సినిమా అంటే మనకి ప్రాణం, మనకి చాలా పీపుల్ కి సినిమా ఇష్టం, చాలా పీపుల్ భాష రాదు, కాంట్రవర్సీస్, సొంత నేల కాదు, బట్ స్టిల్ వాట్ ఈస్ దట్ డ్రైవింగ్ ఫోర్స్ విచ్ ఇస్ స్టిల్ మేకింగ్ యూ కంటిన్యూ ఇన్ దిస్ ఫీల్డ్, గివింగ్ సో మెనీ మ్యూజికల్ హిట్స్? మ్యూజిక్ అండ్ మై మదర్. ఒక మ్యూజిక్ నన్ను డ్రైవ్ చేస్తుంది, నా మదర్ నన్ను డ్రైవ్ చేస్తుంది. నా మదర్ ఎప్పుడు మీకు ఏది కావాలో అది చెయ్యి అని చెప్తారు. ఆ కాంట్రవర్సీ వచ్చినప్పుడు మై మదర్ ఈజ్ ఇన్ ఐసీయూ. కాంట్రవర్సీ జరిగినప్పుడు ఐసీయూ, నేను అప్పుడే వచ్చి రిప్లై చేయండి చాలా పేరు అడిగారు. నేను అది ఇన్సైడ్ స్టోరీ, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇన్సైడ్ స్టోరీని ఇన్సైడ్లో చాలా తిడతారు, కొడతారు. అంత టార్చర్ పెట్టి ఎవరు ఉండరు మ్యామ్. అంత గ్యాంగ్స్టర్ నేను కాదు, నిజంగా చెప్తున్నా. ఐఎమ్ నాట్ అ గ్యాంగ్స్టర్, ఐఎమ్ నాట్ దట్ మచ్ వర్త్ ఫర్, మీరు అంత వర్త్ చేయకండి. నేను ఇప్పుడు సందీప్ సారే స్వాగ్, ఓకే, ఐఎమ్ నాట్ స్వాగర్ దాన్ హిమ్, హీఈస్ స్వాగ్, హీఈస్ హ్యావింగ్ దట్. బయట వచ్చిన తర్వాత హీఈస్ స్వాగ్. నేనే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సందీప్, నేను ఓపెన్గా చెప్తున్నా, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సందీప్. యశస్వి అలాంటి స్టోరీస్ చేయడానికి చాలా గట్స్ ఉండాలి. చేంజ్ చేస్తున్నారు, కానీ ఇదిలో ఈక్వల్గా మనం ట్రావెల్ చేయాలి. వాళ్ళకి ఉన్న ఎఫర్ట్ అండ్ ఇది ఉంది కదా, క్యాలిబర్. ఇది జరిగినప్పుడు మీరు ఈ బాధని రెహమాన్ గారితో షేర్ చేసుకున్నారని విన్నా? షేర్ చేసుకున్నాను. అది ఏంట్రా సార్ అర్జున్ అలా చూసారు, వేరెవరో చెప్పినట్టు ఉంది, అది ఏదో కాంట్రవర్సీ వచ్చింది. హీ సెడ్ ఐ థింక్ యూ డిడ్ంట్ కరప్టెడ్ యెట్. రెహమాన్ సార్కి నేను ఫస్ట్ అందరూ వెళ్ళి లైన్లో నిండి ఫోటో తీసుకుంటారు రెహమాన్ సార్ బర్త్డే టైంలో. నేను ఆ ఫ్యాన్ బాయ్గా ఫోటో తీసుకోవడానికి వెళ్ళా, ఇప్పుడు కూడా వెళ్ళా, నా వైఫ్తో వెళ్ళాను.
అప్పుడు హీ సీన్ లైక్ అ ఫ్యాన్. సంబడి సే హీ ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ఓ అని చెప్తారు. సో హీ డోంట్ రిమెంబర్. 10,000 పీపుల్ని చూసిన వాళ్ళకి నేను గుర్తు రావాలని లేదు, కానీ స్టిల్ ఐ హర్డ్ అబౌట్ యూ అని చెప్పారు. అయితే ఏదో జరిగింది అన్నట్టు. ఐ హర్డ్ అబౌట్ యూ డిడ్ కరెక్ట్ దట్, డూ ద గుడ్ మ్యూజిక్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని అంటూ సింపుల్గా ఏదో చెప్పారు. నాకు అది ఓకే, మ్యూజిక్ కేర్ చేయండి అని చెప్తున్నారు, అది గుర్తు కూడా ఉండదు వాళ్ళకి. చాలా త్రో చేశారు. రెహమాన్ సారు ఫస్ట్ నన్ను గుర్తే పెట్టకుండా నేను సౌండ్ ఇంజనీర్గా వెళ్ళినప్పుడు యూ ఆర్ డూయింగ్ మ్యూజిక్ నో, వై యు ఆర్ హియర్ అని చెప్పారు. ఐఎమ్ అ సౌండ్ ఇంజనీర్ సార్, ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ ద మ్యూజిక్ అని చెప్పా. అప్పుడు షోల్డర్లో పెట్టి నో దిస్ ఈస్ ద రైట్ టైం, గో అండ్ డూ మ్యూజిక్ అని చెప్పారు అందాల రాక్షసి. అతను చెప్పిన 48th day ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ఎల్ఐటి చంద్రసు గారు, పెద్దవాళ్ళు. అతను ఫోన్ చేసి, అతను చెప్పవచ్చా లాంగ్వేజ్, ఆయన సారీ ఫర్ ద డిక్షన్స్, సార్ ఫోన్ చేసి నాకు రండి మీ గురించి మాట్లాడాలి, ఎలా నాకు అలా ఆపర్చునిటీ వచ్చింది, అనుగారు ఎలా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పటివరకు నాకు తెలియదు, బట్ దే ట్రస్టెడ్ మీ. నాకు రెహమాన్ సార్ మీట్ చేసిన 48th day నిజంగా అది. ఐ వాస్ ఇన్ శబరిమల అండ్ సడన్లీ కాల్ వచ్చింది. అనుగారు పెద్దది చేసి వేరే మూవీ స్టార్ట్ చేసి అందాల రాక్షసిలో ఎండప్ అయ్యాము. సో మురళి గారు ఆ టీమే నన్ను నమ్మారు. నన్ను ఏమనుకున్నానంటే, ఇంట్రెస్టింగ్ స్టోరీ, అందాల రాక్షసి టైం 2011 టైంలో వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు, మన రిజెక్ట్ చేసి పంపిస్తారు అలా అనుకున్నారు మీరు. అది ఒక సాటిస్ఫాక్షన్, ఎందుకంటే వీ ట్రైడ్ ఇట్. నేను ట్రై చేశా, వాళ్ళకి నచ్చట్లేదు, మెయిన్ ఫిట్ కాదు, అయితే మనం ట్రై చేస్తున్నాం, ఇంకో ప్లేస్లో ట్రై చేద్దాం, ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే మ్యూజిక్ చూపించాలి చేద్దామని కొన్ని నమ్మకం చేసి, రేరెస్ట్ డ్రీమ్ కమ్ ట్రూ, సెలెక్ట్ చేసి రిజెక్ట్ చేస్తారు అన్న ప్లేస్ లో బ్లాక్ బస్టర్ సాంగ్. ఎగ్జాక్ట్లీ అదే. దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ. హైదరాబాద్ లో తెలుగు తెలియదు, ఏం తెలియదు, హైదరాబాద్ లో దిగాలి, ఇది సికింద్రాబాదు, నేను హైదరాబాద్లే దిగుతాను ఏడ్చా. నాకు అంత ఇన్నసెంట్ గా ఏడ్చా, ఏంటి ఇది హైదరాబాద్ కాదు, ఇది సికింద్రాబాద్, నేను ఇక్కడ తిరుగును, హైదరాబాద్ స్టాప్ ఎక్కడ చెప్పండి అని ట్రైన్లో పక్కన ఉన్న వాళ్ళ దగ్గర అడిగి ఏడుపు వచ్చింది. నా గురించి వచ్చి కార్ పంపించారు. కార్ డ్రైవర్ గారు ఏం చెప్పారంటే, అది రద్దని నన్ను తెలుగులో రాసి బోర్డు పెట్టుకున్నారు. నాకు తెలుగు తెలియదు, వాళ్ళకి నన్ను ఎవరిని తెలియదు. ఇలా స్టార్ట్ అయిన లైఫ్. అప్పుడు ఆ కార్ లోపల కూర్చున్నప్పుడు ఆన్ చేశారు కార్ డ్రైవర్, ఫస్ట్ సాంగ్ రెహమాన్ సార్ సాంగ్. దట్ సాంగ్ పట్టుకుని నేను ఇప్పటి వరకు ఉంటున్నా. రెహమాన్ సార్ గురువు గారు, రెహమాన్ సార్ దగ్గర రెహమాన్ సార్ మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్, వేరే ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ కాదు అన్నట్టు, అంత పిచ్చి. అప్పుడు రెహమాన్ సార్ ఒక మాట చెప్పారు, ఐఎమ్ జస్ట్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, సో మెనీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ దేర్, first listen them, then you will understand them. Next select your own ideal, then go with your passion. Music the ultimate కానీ ఈ వీళ్ళు కాదు అన్నట్టు ఒకటి చెప్పారు. అది జరిగింది. ఒక ఇంటర్వ్యూ నేను రెహమాన్ సార్ని సౌండ్ ఇంజనీర్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు అది జరిగింది. అప్పుడు ఫాలో ద ప్యాషన్ అని చిన్న వర్డ్స్లో చెప్పారు. రెస్పెక్ట్ దెమ్, దెన్ యూ విల్ ఫాలో దెమ్, డోంట్ కాపీ దెమ్ అని చెప్పారు. చిన్న వర్డ్స్. అది చూస్తే తర్వాత ఇళయరాజా గారు ఎవరు, కోటి గారు ఎవరు, కిరవాణి గారు ఎవరు అని ఒక్కొక్క ఇక్కడ ఉన్నాను కదా, ఇక్కడ దే ఆర్ లెజెండ్స్. కోటి గారులా చేసిన, మనీష్ శర్మ గారులా లిస్ట్ ఉంది. ఒక్కొక్కరు మిస్ చేస్తే సారీ. అందరి దగ్గర ఏమేం చేస్తున్నారు. ఇప్పుడు చిట్టి సాంగ్ చేసినప్పుడు నేను కల్చర్కి గార్బా డాండియా సౌండ్ చేయాలంటే నేను బైక్ తీసుకుని నేను కొంచెం తిరుగుతా ఊర్లో, గుంటూరు రోడ్స్లో, రాజమండ్రి రోడ్స్లో వెళ్ళని బైక్లో తిరిగిన టైపు. నేను కొంచెం తిరిగి వాళ్ళు నేటివ్ ఏంటంటే నాకు స్ప్లిట్ తెలియదు, స్ప్లిట్ లాంగ్వేజ్ ఎలా కల్చర్స్ అని నాకు అన్ని నేర్చుకోవాలి అని నేర్చుకున్నప్పుడు అన్నం పెట్టింది తెలుగమ్మ, తెలుగు నేర్చుకోలేకపోతే ఏంటి అని అర్జున్ రెడ్డి తర్వాత ఇంకా ప్రయత్నం చేస్తున్నా. ఇది ఇలా చేసి వర్క్ చేసినప్పుడు, సారీ ఐ విల్ ఫినిష్ దిస్, ఇలా చేసి వర్క్ చేసినప్పుడు చిట్టి సాంగ్కి ఒక అదర్ గ్రూప్స్ ఆఫ్ ట్రైబ్స్ ఎవరైనా ఉన్నారా, ఏదైనా అర్బన్ సంగారెడ్డి అని చెప్తున్నారు కదా, అదర్ ట్రైబ్స్ ఏదైనా ఉన్నారా
అప్పుడు సౌరాష్ట్ర, లంబాడీస్ అండ్ ట్రైబ్స్, కొన్ని ట్రైబ్స్ వేరు వేరు పీపుల్స్ ఆల్సో దేర్. మనం అది నుంచి ట్రై చేద్దామంటే గుజరాత్ నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ స్ట్రీట్లో మోటల్లో వర్క్ చేసినప్పుడు, మోటల్లో తినినప్పుడు బయట అంత రోప్లో చేస్తారు కదా, వాళ్ళు దాండియా బీట్ అంచి దట్ కిడ్ ఈస్ డూయింగ్. ఐఎమ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఈటింగ్ ఎ సొఫిస్టికేటెడ్ ఫుడ్ ఇన్ మోటల్, బట్ దట్ సేమ్ ఫుడ్ కోసం బయట ఒక మ్యూజిషియన్గా దే ఆర్ ప్లేయింగ్. సో ద డిఫరెన్స్ ఇస్ దేర్. వాళ్ళు నాకన్నా మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంచి సాంగ్ చేస్తున్నారు, వాళ్ళ సాంగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో అది ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దామా అని చెప్పి అది నుంచి చిట్టి సాంగ్ స్టార్ట్ అయింది. అప్పుడు జెన్యూన్ మట్టి ఫ్లేవర్లో ఎవరైనా సాంగ్ పాడిన వాళ్ళు ఉన్నారో అని సర్చింగ్లో చాలా పీపుల్ ఉన్నారు. సో ఐ వండర్డ్ అబౌట్ దిస్ గై రామ్ మిరియాల గారు. రామ్ మిరియా గారు పాట విన్నప్పుడు ఇది ఒక జానరే డిఫరెంట్గా ఉంది. హీ ఈజ్ ఫ్యూజ్డ్ దేశీ మ్యూజిక్ అండ్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ని ఫ్యూజ్ చేసి బ్యాండ్ చేసి అది ఒక ఐ వాంట్ రామ్ మిరియాల సార్ అని చెప్పి నాగేష్ గారు చెప్పి చిట్టి సాంగ్ వచ్చింది. సో ద ఎక్స్ప్లోర్ ఇదిలో ఎగ్జైట్మెంట్ ఉంది, మోర్ దాన్ ఆన్సరింగ్ ఆల్ దోస్ కాంట్రవర్సీ క్వశ్చన్స్. We are doing music. Our work talks all controversies. That's it. Yes, work always excites me more than these will go. టుమారో సందీప్ గారు వచ్చి ఏదో ఒక నెక్స్ట్ ఒకసారి విష్ నెక్స్ట్ సందీప్ గారి ప్రాజెక్ట్ లో మీరే మ్యూజిక్ డైరెక్టర్ గా మేము చూస్తామేమో. 100% ఐఎమ్ రెడీ. బట్ if any director, not I don't want to name them, any director, I'm okay with the do it. But one thing, ఒక 6 months పైన చేయకూడదు నేనే పెట్టుకున్నాను. మీకు మీరు పెట్టుకున్న ఒక నియమం కాదు. ఒక యంగ్ డైరెక్టర్ వస్తున్నారు, నన్ను నమ్మాలి, నేను టార్చర్ పడుతున్నాను లేదా కంట్రోవర్సీయా అన్నట్టు. యంగ్ డైరెక్టర్ అంటే అడగాల్సి వస్తుంది. ఇప్పుడు మీ రీసెంట్ ప్రాజెక్ట్ అక్కడమ్మ ఇక్కడబ్బాయి, నితిన్ భరత్ డైరెక్టర్స్, వాళ్ళు టీవీ షోస్ లో చాలా పాపులర్, వాళ్ళు ఒక ఫ్రెష్ డైరెక్టర్స్. సో వాళ్ళతో కలిసి ఒక సినిమా చేయడం అన్నది ఈ పాయింట్ ఆఫ్ యువర్ మీ కెరియర్ లో డిడ్ యూ థింక్ దట్ నేను చేయొచ్చా, చేస్తే నాకు ప్లస్ అవుతుందా, అలా కమర్షియల్ గా అంటే మీ కెరియర్ ని కూడా దృష్టిలో ఉంచుకొని డిడ్ యు ఎవర్ టేక్ దట్ పాయింట్? నో మ్యామ్, కెరియర్ ఈజ్ నాట్ ప్లాన్డ్. అది ఎప్పుడు ఏం జరగబోతుంది ఎవరికి తెలియదు. దొరికినది ఆపర్చునిటీ. నేను ఇప్పుడు ఫ్రెష్ మ్యూజిక్ డైరెక్టర్ గా కానీ మొన్న ప్రదీప్ గారితో ఇంటర్వ్యూ సినిమా ప్రమోషన్స్ అప్పుడు చేసినప్పుడు మై క్వశ్చన్ రిలేటెడ్ టు మ్యూజిక్ ఇస్ లే సాంగ్ నాకు బాగా నచ్చింది అని చెప్తూ, రతన్ గారు చాలా డిలే చేస్తారంట కదా మ్యూజిక్, మరి మీకు వెంటనే ఇచ్చారా అంటే, డిలేనా, అసలు ఏం డిలే చేయలేదే, వెంటనే ఇచ్చారే. He told me that. 1 day 2 songs లో చేస్తాను. 1 hour సాంగ్ 10 minutes సాంగ్స్ లో ఉంది. ఉండి పోరాదేలా నాకు తెలిసి 20 minutes లో కంపోజ్ చేసినది. పాయింట్ కంపోజ్ చేసినది కాదు, అది ఎలివేట్ చేసి బయట రావడానికి ఒక టైం పడుతుంది. అది ఐ వోంట్ టేక్ దట్ మచ్. నేను చెప్తున్నా మళ్ళీ ఐ విల్ రిపీట్ దిస్. If I am doing more than 6 months, I am not a good music director. రాసుకోండి సాంబా, ఇది రాసుకోండి, ఇది కాంట్రవర్సీ చెప్పండి, అది ప్రాబ్లం లేదు. ఇది ఏంటంటే ఒక డైరెక్టర్కి ఎన్నో కష్టాలు ఉన్నాయి. వాళ్ళు కష్టపడి మనీ తిరిగి ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ఆ పర్సనల్ కోపం అన్నీ లాస్ట్ నా మీద చూపించారో ఏమో తెలియట్లేదు. నేను అంత మంచివాడు బిహేవ్ చేసుకున్నానా, ఇలా గుడ్ ఇమేజ్ కోసం ఇలా చెప్తున్నానని మీరు డౌట్ పడకండి. ఒక డైరెక్టర్కి ఒక లైఫ్లో ఒక మూవీ దొరికి అది బయట రావడం చాలా కష్టం. నాకు ఒక మ్యూజిక్ ఆపర్చునిటీ కన్నా వాళ్ళకి 10 times గ్రేటర్ దెన్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. ఆ ప్రాబ్లమ్స్లో వాళ్ళు 1 year చేయొచ్చు, 2 years చేయొచ్చు, 6 months చేయొచ్చు. మై పర్సనల్ వ్యూ, నేను అక్కడక్కడ ఒక 3 years చేశాను కదా, అన్నీ కలిపి ఆ డేట్స్ అలా కలిపి చూస్తే నా వర్క్ 1 month కూడా ఉండదు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు 7 months తర్వాత మూవీ ఆగి మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి దే పుష్డ్ బికాస్ ఆఫ్ దెమ్ రదన్. ఇప్పుడు వాళ్ళు ఇంకా ఓపెన్గా చెప్తున్నా, మీరు అర్జున్ రెడ్డి సార్, సందీప్ సార్ అర్జున్ రెడ్డి ఇవ్వలేకపోతే నాకు అలాంటి మ్యూజిక్ ఇవ్వడానికి ప్లేసే లేదే. సో అది డైరెక్టర్ గొప్పదనం అంటారు. నేను నిజంగా చెప్తున్నా, వాళ్ళు నా గురించి ఏమైనా చెప్పుకోండి, ఏదైనా చేసుకోండి, అది నాకు ప్రాబ్లం లేదు. రతన్ గారు, నాకు మీతో మాట్లాడిన ఈ కాన్వర్జేషన్ లో క్లారిటీ వచ్చిన పాయింట్ ఏంటంటే, రతన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా ఏదైనా ఒక సినిమా సైన్ చేస్తే డబ్బుల కోసం వాళ్ళ ప్రాణాలు తీసి టైం డిలే చేసి టైంని కిల్ చేసి ఫోన్లు ఎత్తకుండా విసికించే మ్యూజిక్ డైరెక్టర్ కాదు. రతన్ గారు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వాల్యూస్, ఈజ్ అ మ్యానర్ ఆఫ్
empathy. Is a man of dedication towards music. Any controversies వచ్చినా music, his work will answer all the controversies అని నమ్మే ఒక మ్యూజిక్ డైరెక్టర్. దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టాండ్. మీరు ఏదైనా చెప్పుకోండి, నా పాయింట్ ఆఫ్ నా వర్షన్ చెప్తున్నా. రదన్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్. అది రదన్ ఒక మ్యూజిక్ చేస్తే లైఫ్ లాంగ్ ఉండాలని ఆశపడిన మ్యూజిక్ డైరెక్టర్. మన వర్క్ వాళ్ళకి ప్లగిన్స్, వాళ్ళు మనల్ని నన్ను నమ్ముతున్నారు. రదన్ ఏదో ఇస్తున్నారు. రదన్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్లా కాదు, ఓపెన్గా చెప్తున్నా. నాకన్నా పెద్ద మ్యూజిషియన్స్ ఒక స్ట్రీట్ ప్లేలో వాయించిన వాళ్ళు ఉన్నారు. పాయింట్ ఇది గేమ్ ఆఫ్ సినిమా అని వాళ్ళు థింక్ చేసినప్పుడు ఉంది. పాయింట్ ఇట్స్ అ గేమ్ ఆఫ్ పర్సనల్గా సందీప్ సార్కో ఇలా యశస్వి గారికో ఎవరికో పర్సనల్గా ఇన్ఫ్యాక్ట్ నా మదర్ ఒంట్లో బాగాలేనప్పుడు ఈ డాక్టర్ చూడు అని చెప్పిన వాళ్ళే సందీప్ గారు. సో హీఈస్ అ వెరీ గుడ్ మ్యాన్. పర్సనలీ హీఈస్ గుడ్ మ్యాన్. ఇది ఎక్కడ డిఫరెన్స్ ఉందో అయ్యో అమ్మో అన్నట్టు లేదు. ఎనీ న్యూ డైరెక్టర్ ఇది వాళ్ళకి ఆపర్చునిటీ. నాకు ప్రతి మూవీ ప్రతి సాంగ్ గోల్డెన్ ఆపర్చునిటీ. నన్ను నమ్మి ఒక ట్రాక్ ఇస్తున్నారు. తెలిసనే ఒక సాంగ్ వస్తుంది, ఎస్ఎస్సీకి ఒక సాంగ్ వస్తుంది, చిట్టీని ఒక సాంగ్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కొన్ని ఉంటాయి మ్యామ్, అదే చెప్తున్నాను. మదర్లీ ఫాదర్లీ థింగ్. సమ్ పీపుల్ విల్ స్టిట్. కాంట్రవర్సీస్ గురించి వదిలేద్దాం. ఫ్యామిలీలో ఇప్పుడు కాంట్రవర్సీ ఇలా చిన్న ఎందుకు రాదని తొందరగా ఇస్తున్నావు అని చెప్పండి. అది కాంట్రవర్సీ చేయండి. ఇప్పుడు ఇంకో పాయింట్ కదా, ఇప్పుడు మీరు ఒక 6 months లోపు సినిమా అయిపోయి ఇచ్చేయాల్సిందే అంతే. అది ఇంకొక మూవీ ఆపర్చునిటీ కోసం కాదు, నిజంగా చెప్తున్నా. నాకు దానికి పైన పోదు. నాకు అలాంటి ఐ వోంట్ టేక్ దట్ మచ్ టైం. భరత్ గారు నితిన్ గారి గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ ఉంది కదా, ఎలా వచ్చారు, వచ్చినప్పుడు నన్ను నమ్మి వస్తున్నారు. నాకు అది మాత్రం చూస్తున్నా. ఫస్ట్ నన్ను నమ్ముతున్నారు. నమ్మకం చేసిన వాళ్ళకి సర్వెంట్ లాగా వదిలేయాలి మన లైఫ్ని. మూవీ ఇస్తున్నారు. ఈ మూవీలో ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం అర్జున్ రెడ్డిలో ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి ఒక సాంగ్ చేద్దామా. నెక్స్ట్ జాతిరత్నాల్లో సంగారెడ్డి నుంచి వచ్చినా ఎంత సులువుగా ఉండాలి, ఎంత ఈజీగా ఉండాలి, దానికి ఏం పని చేయాలి, అది అలాగే నేను వెళ్ళిపోతాను. కానీ ఇది అది అని కన్ఫ్యూజ్ చేసుకో. టోటల్ గా అర్థమవుతోంది మీ ఇంటెన్షన్. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఈ సినిమా గురించి ఏం చెప్తారు? ఈ సినిమా మ్యూజిక్ లో ఎలాంటి సాంగ్స్ అందించబోతున్నారు? ఇప్పుడు నితిన్ భరత్ గారు గురించి చెప్పాలంటే నేను ఇలాంటి మూమెంట్ కోసం వెయిట్ చేసినట్టు ఉంది. నేను ఒక డైరెక్టర్, రెండు డైరెక్టర్ ఫోన్ చేశారు. 2 ఫోన్ని ఎత్తాను నేను. ఎత్తి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంత ఫ్రెండ్లీగా ఉండొచ్చా. నౌ ఐ సెడ్ నో, మదర్ ఫాదర్ డైరెక్టర్ దిస్ ఆర్ మై ఫ్రెండ్స్. సో దే ఆర్ బిహేవింగ్ లైక్ ఫ్రెండ్స్. అనుదీప్ గారు నన్ను ఫ్రెండ్గా చేశారు. అలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేసినప్పుడు దా మచా చేద్దాం అన్నట్టు జరిగింది. ప్రతి సాంగ్ ఒకరోజు చుమ్మా వచ్చి కంపోజ్ చేద్దామా అని చెప్పి ఆ రోజు 2 సాంగ్ ఫిక్స్డ్. వీఆర్ డాన్సింగ్ ఇన్సైడ్. మీ లిరిసిస్ట్ గారు అందరూ డాన్సింగ్. ఎప్పుడు వర్క్ చేసాము, ఎప్పుడు ఫినిష్ చేసాము అని తెలియట్లేదు నిజంగా. ఏ పాటల 2? లేలే పిల్ల సాంగ్. ఇది కంపోజ్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రదీప్ గారు విని బాగుంది అని ఒక రియాక్షన్ ఇచ్చారు అంతే. ఇది నెక్స్ట్ లెవెల్ ఏం చేద్దామని అది ఇన్స్ట్రుమెంటేషన్, సింగర్ నెక్స్ట్ లెవెల్. నాకు పాయింట్ ఏంటంటే ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐఎమ్ సేయింగ్ అగైన్ 3,000 people ఆర్ రోమింగ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్స్. చాలా మంది పీపుల్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ దొరకదా లైఫ్లో అని తిరుగుతున్నారు. 7 crore 8 crore people ఆర్ దేర్ ఇన్ స్టేట్ అండ్ 30,000-40,000 people ఆర్ డిసైడింగ్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని. 33 మినిమం చెప్తున్నా నంబర్స్. 33,000 people వాంట్స్ టు బికమ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలని. దాంట్లో 3,000 people ఇండస్ట్రీ లోపల తిరుగుతున్నారు. దాంట్లో 33 members లోపల ఉంటున్నారు. దాంట్లో మనం ఎక్కడో ఒక మూవీ చేస్తున్నాము, ఒక సాంగ్ ఇస్తున్నాము. దీని మనం నా మైండ్లో ఉంది. ఒక్కొక్క సాంగ్ ఎలా ఉండాలి అన్నది నా వర్క్. ఇది ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు మీరు బుక్ చేస్తున్నారు మూవీ,
10 years తర్వాత నాకు సెకండ్ సాంగ్ ఫోన్ చేస్తే నేను ఎత్తను, వేరే ఏదైనా ప్రాబ్లం ఉండను. అది ఇలా పార్ట్ ఆఫ్ ద థింగ్, అది ఇన్సైడ్ స్టోరీ. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్. బట్ మై థింగ్, ఐ వాంట్ టు గివ్ అ గుడ్ మ్యూజిక్ బికాస్ నాకు అన్నం పెట్టారు, నన్ను నమ్మారు. నేను ఎక్కడెక్కడ ఉన్నానో, ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ వెళ్ళా, మలయాళం ఇండస్ట్రీ వెళ్ళినా, ఎక్కడ కూర్చుకున్నా నన్ను ఫస్ట్ నమ్ముతున్నారు. ఈ అబ్బాయి బాగా చేస్తారనిదని వస్తున్నారు, నన్ను నమ్మి ఏదో ఇస్తున్నారు. అదికి నేను న్యాయం చేస్తా. నన్ను తప్పు చెప్పినా కూడా అది ఉంది, మూవీలో సాంగ్స్లో ఉంది అని నమ్ముతున్నా. ఐఎమ్ నాట్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్, బట్ ఐఎమ్ ట్రయింగ్ బిగ్, థింకింగ్ బిగ్. సో ఐ వాంట్ టు గివ్ అ గుడ్ సాంగ్స్ అగైన్ అండ్ అగైన్. ఆడియన్స్ ఆర్ మై ఓనర్స్, ఐఎమ్ జస్ట్ సర్వెంట్. సో మీరు నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ గోల్డెన్ ఆపర్చునిటీగా ప్రతి సాంగ్ ని మీరు ఎలా భావిస్తున్నారో, మా అందరికి ప్లాటినం మెమరీస్ ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విషింగ్ యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.